ఇప్పుడు ప్రస్తుతం అయితే దేశంలో ఎన్నికల వాతావరణం పూర్తిగా ఎన్నికల వాతావరణం ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకి గత 10 సంవత్సరాల నుండి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఇవాళ దేశంలో అనేక హామీలు ఇచ్చి 10 ఏళ్ల క్రితం బీజేపీ అధికారంలోకి వచ్చింది. కానీ హామీలలో ఎక్కడ కూడా అమలు చేసినటువంటి పరిస్థితి అయితే లేదు. ఉదాహరణకి ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల హామీలు ఇచ్చారు. అది ఇంతవరకు అమలు లేదు. అదేవిధంగా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇప్పటివరకు ఏ ఉద్యోగ అవకాశాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ అనేక సంవత్సరాల నుంచి ప్రభుత్వ రంగంలో నడుస్తున్నటువంటి అనేకమైనటువంటి కంపెనీలను కావచ్చు, అనేక ప్రభుత్వ రంగ సంస్థలని వాళ్ళ మొత్తం ప్రైవేట్ పరం చేసి దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీలను కూడా ప్రైవేట్ పరం చేయడానికి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క వ్యతిరేక విధానాలని, ప్రజా వ్యతిరేక విధానాలని, ఈ యొక్క విధానాలపైన కూడా వాళ్ళ ప్రతి ఒక్క దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తిగా నాశనం అవుతూ ఉన్నాయి.